గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. జగన్ పై రాయిదాడి కేసుకు సంబంధించి దుర్గారావును అరెస్ట్ చేశారు. స్టేషన్లో నానా హింసకు గురి చేశారు. పోలీసులు తాము అనుకున్నది చెప్పే వరకు కొట్టారని దుర్గారావు చెప్తున్నాడు. దుర్గారావుని ఇప్పుడు ఎలాంటి ఆధారం దొరకపోయేసరికి పోలీసులు సేఫ్గా వాళ్ళ ఇంటి దగ్గర ఇడిచిపెట్టారు. ఆ తర్వాత దుర్గారావు అసలు స్టేషన్లో ఏం జరిగింది, పోలీసులు ఏమన్నారు, కొట్టారా, వీటన్నింటికి సంబంధించి విషయాలు ఇప్పుడు ప్రస్తుతం బయట పెడుతూ ఉన్నాడు. సో పోలీసుల వెనులు అయితే ప్రస్తుతం వణుకుపడుతుంది. అసలు ఏం జరిగింది, దుర్గారావును నిజంగా కొట్టారా, పోలీసులు ఏం మాట్లాడారు, ఏం చెప్పమన్నారు, దుర్గారావుతో ఒకసారి మనం మాట్లాడి ఆయన ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనకు ఒకసారి కాల్ చేద్దాం. దుర్గారావు గారు, నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నానండి. మిమ్మల్ని A2గా చేర్చారు. A2గా చేర్చి మిమ్మల్ని అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందండి? అరెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత పోలీసులు ఏమడిగారు ఒకసారి చెప్పరా? ఎక్కువగా చేర్చారని నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి తర్వాత నుంచి ఇది మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ సిసి ఆఫీస్ ఉండదండి, అక్కడ దాంట్లో పెట్టారు. సాయంత్రం 5:30కి ఇక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ 6ంటికి దాంట్లో నన్ను పెట్టారు. ఇక్కడ పెట్టిన తర్వాత ఏం సార్ నన్ను ఎందుకు తెచ్చారు, అసలు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, నేను ఏమన్నా తప్పు చేశాను ఏంటని నేను గట్టిగా అడుగుతుంటే ఒక అరగంట ఆగు ఆఫీసర్లు వస్తారు, ఆఫీసర్లు వచ్చినాక చెప్తారు అని అరగంట కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళ పేర్లు తెలియదు నాకు, వాళ్ళ మొహాలు కూడా నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళు కూర్చున్న తర్వాత లోనకి పిలిపించి నన్ను వాళ్ళందరూ ఒక 5-6 కూర్చొని అందరి మధ్యలోకి నన్ను పిలిపించి కింద కూర్చోబెట్టి ఈ దాడి ఎందుకు చేయించావు నువ్వు, నీకేం అవసరం అని అడిగితే ఏ దాడి గురించి అండి అంటే సీఎం గారి మీద రాయిపించింది నువ్వేనంట కదా, నిజం ఒప్పుకుంటే తక్కువ శిక్ష వేసి పంపించేస్తాము అంటే ముందే చెప్పేస్తున్నారు, ఒప్పుకుంటే నీకు తక్కువ శిక్ష పడుద్ది, నువ్వు ఒప్పుకోవాల్సిందే అని చెప్పారు. అవునండి. ఓకే. నిజం ఒప్పుకుంటే మాత్రం తక్కువ శిక్ష వేసి పంపించేస్తాం. నిజం ఒప్పుకునేది ఏంటండి, అసలు మీరు మాట్లాడేది అర్థమవుతుందా, అసలు నేను చేశాను అంటున్నారు. ముందు నన్ను అడగాలి కదా, నేను చేశానా లేదా నిజం ఒప్పుకుంటే అని ముందే అడిగేస్తున్నారు మీరు. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు సీఎం జరిగిన సంఘటన నేనున్న మా ఏరియా ప్లేస్ అక్కడికి ఇక్కడ దగ్గర 1/2 కిలోమీటర్ దూరం ఉంటది. అక్కడ విచారణ చేసుకోవాలి కానీ మా దగ్గరికి వచ్చి మా ఏరియా వాళ్ళని విచారణ చేయడం ఏంటి అని నేను కొద్దిగా గట్టిగా మాట్లాడానండి. సరిగ్గా ఆ సమయంలో ఎక్కడున్నారు మీరు? ఎప్పుడైతే దాడి జరిగింది అంటున్నారో ఆ టైంకి ఎక్కడున్నారండి దుర్గారావు గారు? దాడి జరిగినప్పుడు ఈ దాడి అన్నది సింగినగర్ వివేకానంద స్కూల్ దగ్గర దాడి జరిగిందండి. నేను ఉన్నది మాత్రం అదే సింగినగర్ పెట్రోల్ బంక్ 2 బ్యాక్ సైడ్ టీడీపీ కార్యాలయంలో కూర్చొని మాట్లాడుతున్నా వేరే వ్యక్తులతో. అక్కడ మాట్లాడుతుంటే వివేకానంద స్కూల్ దగ్గర ఈ దాడి జరిగింది. ఇంకేమన్నారు పోలీసులు? ఏ పార్టీలో తిరుగుతున్నావు నాకు తెలుసు అన్నారు. అవునండి, నేను టీడీపీలో తిరుగుతున్నాను, 2 నెలల నుంచి టీడీపీలో తిరుగుతున్నాను. అది కూడా నేను 2 నెలల నుంచి తిరుగుతున్నా. తిరుగుతుంటే మీ పార్టీ నాయకులు ఆయన చేయమన్నారా? అంటే దాడి జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎవరు యాక్టివ్గా ఉన్నారు కుర్రాళ్ళు అని చెప్పి ఆరా తీసి ఓహో దుర్గారావు తిరుగుతున్నాడు కాబట్టి ఇతన్ని తీసుకొచ్చి మాట్లాడదాం, ఈ రకమైన ప్రయత్నం జరిగిందా అనుకుంటున్నారు మీరు? దుర్గారావుని తీసుకొచ్చి ఇరికిచ్చేద్దామని ఫిక్స్ అయిపోయి తీసుకెళ్లారని నన్ను. ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో ఎక్కువగా ఈ ఏరియాలో అందులో ఈ ఒడ్డు సంఘం తరఫున కొద్దిగా యాక్టివ్ గా బాగా కుర్రోలు స్ట్రెంత్ ఉంది మనోడికని బాగా ఆలోచించి మైండ్ పెట్టుకుని ఎవరో బలంగా ఇతన్ని పెట్టేసేయనని ఫిక్స్ చేసినట్టు వాళ్ళకి రాసి స్క్రిప్ట్ ఇచ్చారండి పోలీసు వాళ్ళకి. ఇది పోలీసు వాళ్ళు అంటది కాదండి, ఇది అక్కడున్న స్థానిక పార్టీ తాలూకా వాళ్ళు నా పేరు రాసి ఇతన్ని పంపించేస్తే ఇక్కడ చాలా వరకు క్లియర్ అయిపోద్ది. బలంగా ఫిక్స్ చేసేసి అతన్ని సెట్ చేసేసేయండి అని పెట్టారండి. ఇది మొత్తం టీడీపీ వాళ్ళ మీద నెట్టేసేయాలి అట్లా ఫిక్స్ అయిపోయారు.
నెట్టేసేయాలి. అవునండి. ఓకే. ఒక డౌట్ అండి, అసలు రాయి దాడి జరిగిందా, అసలు జరగలేదా? చాలామంది అసలు రాయి కనపట్లేదు, రాయి వేస్తే రాయి ఉండాలి కదా, అసలు రాయి దాడే జరగలేదు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. మీకేమైనా అనుమానం ఉందా? సార్ ఇక్కడ రాయి దాడి అన్నదైతే జరగడం అన్నది ఎవరికి అసలు జరిగింది అన్నది ఎవరికి తెలియదండి. ఓకే. అది ఏదో వచ్చేసింది, తల తిప్పేశారు, ఇలా తిప్పేశారు, అలా తిప్పేశారు, ఒక రాయిల్ని ముగ్గురు తగలడం ఏంటండి మరీ కాకపోతే. ఓకే. సరే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఏం చేసుకుని మాకు అనవసరం. మాకు ఏం తెలియని వ్యక్తుల్ని తీసుకెళ్లి 3rd డిగ్రీలు రకరకాల హింసలు పెట్టి మిమ్మల్ని కొట్టారండి? హింసలు పెట్టి దుర్గారావు కొట్టారా స్టేషన్లో మిమ్మల్ని? 3rd డిగ్రీ చేశారండి నా మీద. ఏమేం చేశారు చెప్పండి ఒకసారి. 3rd డిగ్రీ ఆ రోజు మన మంగళవారం నైట్ 12 గంటల, మంగళవారం నైట్ 11:30, 12 మధ్యలో అండి ఒక బల్లకి కట్టేసి నన్ను 4 పోలీసులు రెండు కాళ్ళు పైకి లేపి అరికాళ్ళ మీద లాఠీలు, కళ్ళు కూడా క్లాత్ కట్టేశారని నాకు చూడకుండా ఎవరి మొహాలను. అంటే ఎవరు కొడుతున్నారు అనేది కనపడకూడదని. ఓకే. కట్టేసి వెనక 2 కాళ్ళు పైకి లేపి కర్రలు పెట్టి లబ్బర్ మోడల్లో ఉన్నాయండి, నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు అలాగా. వాటిని పెట్టి ఇష్టకరంగా కొట్టడం స్టార్ట్ చేశారు సార్. ఓకే. కాళ్ళ మీద కొట్టారా? ఆ కాళ్ళ మీద సార్. వీళ్ళు పైకి ఎక్కడ కనపడకుండా లోన ఇతికిపోయేటట్టు కొట్టారు సార్. ఓకే. ఓకే. అయినా చెప్పండి. నువ్వు ఒప్పుకుంటే ఇలాంటివి ఏమి ఉండవు, నువ్వు త్వరగా బయటకు వచ్చేస్తావు, ఆ ప్లాన్ కూడా మేము చెప్తాం. త్వరగా బయటకు వచ్చేస్తావు, ఆ ప్లాన్ కూడా మేము చెప్తాం, ఎట్లా బయటకు రావాలి, ఎట్లా తప్పించుకోవాలని. ఓకే. ఇంకేమన్నారు? మీ నాయకులు ఏమన్నా చేయమన్నారా? మీ ఉమాగారు ఆయన చేయమన్నారా? ఉమాగారు పేరు ఎత్తారండి? ఎత్తారండి. ఒకసారి 2 సార్లు ఎత్తారండి మాట. మీ ఉమాగారు ఆయన చేయమన్నారంటే, బాబు నేను చేస్తేనే కదా మా నాయకులు చేయమనడానికి, నేను చెయ్యనప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు ఎత్తుతున్నారు మీరు? ఓకే. చేసినట్టు ప్రూఫ్స్ ఉన్నాయా? అసలు ముందు అక్కడ రాయి జరిగినట్టు, మా ఊళ్ళో ఎవరన్నా విసిరినట్టు ఏదైనా ఫోటో చేసి చూపి నాకు. ఓకే. అయినా నేను అడిగానండి, నేను గట్టిగానే అడిగాను. అదే ఎంత కొట్టినా సరే తప్పు మీరు చేయలేదు కాబట్టి దానికే బలంగా కట్టుబడి ఉన్నారు మీరు. అంతేనండి. పైన 2-3 డ్రోన్లు తిరుగుతున్నాయి, కింద బస్సు చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఒక ఫోటో కేసు లేకుండా ఎంక్వైరీ ఎలా చేస్తున్నారని మా మీద. అవును. ఎవిడెన్స్ చూపించి మీ ఇష్టసరాన్ని చేసుకున్నాను నేను అడిగాను. మీరు మొత్తం ఎన్ని రోజులు ఉన్నారు స్టేషన్లో? 5 రోజులు ఉంచారండి. 5వ రోజు నైట్ 11:30కి, శనివారం నైట్ 11:30కి నన్ను ఇంటి దగ్గర వెళ్ళారు సార్. 5 రోజుల పాటు అప్పుడప్పుడు కొడతానే ఉన్నారా, నిజం ఒప్పుకోవాల్సిందే అని? రోజున్నరకోసారి వేస్తున్నారు సార్. ఓకే. అయితే ఈ సతీష్ ఒప్పుకున్నాడని చెప్పేసి సమాచారం వస్తుంది, ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సతీష్ను కూడా ఇలాగే బెదిరించి ఒప్పించారంటారా? మీకు ఏమైనా అనుమానం ఉందా అట్లా? అనుమానం ఉంది సార్. ఎందుకంటే సతీష్ని నన్ను తీసుకెళ్ళక ముందు సతీష్ని 10 గంటల ముందు తీసుకెళ్లారు సార్. అవును. మంగళవారం ఈవినింగ్ నన్ను 5:30కి తీసుకెళ్తే, అదే మంగళవారం మార్నింగ్ తెల్లవారుజాము 4 గంటలకు సతీష్ని తీసుకెళ్లారు సార్. తీసుకెళ్లి సతీష్ ప్రకారం అయితే చేసి వెళ్ళారు సార్, నా అంచనా ప్రకారం. ఎందుకంటే వాళ్ళు ఆకతాయి పిల్లలు చిల్లర అల్లర్లు చేస్తారు తప్ప ఇలాంటి ఘటనలకి పాల్పడే వాళ్ళు అయితే కాదు సార్. ఓకే. సతీష్ మీకు అంతకుముందు తెలుసా? రెగ్యులర్గా కలుస్తూ ఉంటారా? పరిచయం ఉందా ఏమన్నా? లేదండి. సతీష్ ఏంటంటే మా పేటలో కుర్రాడు. కుర్రాడేం కాదు, తన వయసు కూడా చిన్న వయసు. ఓకే. అది ఏంటంటే వాళ్ళ నాన్నగారు మాకు ఏంటంటే అదే పేటలో ఉండడం వల్ల ఒకే ఇళ్ల పేరులతో అందరు
వాళ్ళకి అన్నదమ్ముల్లాగా అలా పిలుచుకుంటాం వాళ్ళ నాన్నగారిని వీళ్ళని. సతీష్ ఏంటంటే మొహపరిచయం నా ఏరియాలో ఉంటున్నాడని ఒక మొహపరిచయం తప్ప అదే. ఉండదండి. అయితే సతీష్ చెప్పాడంట దుర్గారావు వేయమంటేనే నేను వేశాను అని చెప్పేసి అన్నాడంట పోలీసుల దగ్గర. అదే సార్ ఇక్కడ చెప్పాను సార్, నాకన్నా ముందు 10 గంటల ముందు విచారానికి తీసుకెళ్లి ఓకే. సతీష్ని ఎదిరించి ఒప్పించడం కూడా. ఇప్పుడు నన్నే అన్నారు డైరెక్టర్ గా, నేను ఏ తప్పు చేయనని అంత నిలబడి గట్టిగా మాట్లాడుతుంటేనే చెప్తే బాగుంటది, త్వరగా బయటపడతావు, ఎలా తొందర బయటపడాలో కూడా తక్కువ శిక్ష కూడా వేసేటట్టు మేము మాట్లాడతాం అన్నారు. సతీష్ని బలవంతం ఒప్పించారని ఎందుకు అనుకోకూడదు సార్ మనం? ఓకే. ఇప్పుడు ఎలాగో ప్రత్యక్షంగా ఉదాహరణగా మీరే ఉన్నారు కాబట్టి మీకే అనుభవం అయింది కాబట్టి మీకే డౌట్ రావచ్చు సహజంగా. ఎస్ అవును సార్, ఇప్పుడు నన్ను 3rd డిగ్రీలు చేశారు, నేనంటే బలంగా కొద్దిగా నా నిజాయితీగా నా బలంగా నిలబడి ఆ దెబ్బలకు తట్టుకొని నిలబడి నేను నా నిజాయితీ మీద ఎదురుకెళ్ళాను. ఓకే. ఇప్పుడు సతీష్ పిల్లగారు సార్, తట్టుకుంటాడు ఆ దెబ్బలకి? ఇక దెబ్బలకి తట్టుకోలేక ఈ కొట్టుడు ఎందుకురా బాబు, ఎందుకు వచ్చిన గొడవ, పోలీసులు ఎట్లా చెప్తే అట్లా విందాం అని భావించాడా? అంతే సార్, ఇప్పుడు ఆ పోలీసులు కూడా మేనిఫెస్టో బాగా చేస్తున్నారు సార్. అక్కడ జరిగేది లోన్ ఎలా ఉందంటే, నీకు అది చూపిస్తా, అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా, నీకేం కావాలంటే అది చేస్తాము, నువ్వు ఒప్పేసుకో, పలానా వాడు పేరు చెప్పేసి అన్నట్టు చెప్పేస్తున్నారు సార్ అక్కడ. ఓకే. అయి సతీష్ వాళ్ళ ఫాదర్ ఏం చెప్తున్నాడండి? అది తెలుసు కదా మీకు, పరిచయమే కదా సతీష్ వాళ్ళ ఫాదర్. ఇప్పుడు ఈ ఘటన తర్వాత మీరు జైలుకి వెళ్ళి నేను నిన్న కలిసాను సార్. ఓకే. నిన్న కలిస్తే నేను అడిగాను, ఏంటన్నగారు ఏంటన్నా ఇదంతా ఏంటి అసలు నాకు అర్థం కావట్లా. మీరు అడిగిన డౌట్ నేను అడిగాను సార్, అడన్నా చేశాడా ఏంటన్నా ఇది అంటే, లేదురా తెల్లవారు 4 నిద్రలో నుంచి లేపుకొని తీసుకెళ్లిపోయారు, అదల బాధలో చెప్తే అడుగుతున్నా గానీ లాక్కుని తీసుకెళ్లిపోయారు. ఎందుకు ఏంటి అనగానే కానీ ఏం చెప్పట్లేదు. రిమాండ్ లో పెట్టినాక వాళ్ళ తల్లిదండ్రులు కలిస్తే ఏడ్చుకుంటూ నన్ను చంపేస్తానన్నారు నాన్న, ఒప్పుకోకపోతే అందుకే నేను కావాలని ఒప్పుకున్నా నాన్న అని ఏడ్చుకుంటూ చెప్పాడు సార్ సతీష్. ఓహో. ఇక బలవంతంగా ఒప్పించారు, ఒప్పుకున్నానని చెప్పి తండ్రితో చెప్పేశాడు. చెప్పేశారు సార్. వాళ్ళ తండ్రిని ఏమైనా ఇబ్బంది పెట్టాడండి? పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా తండ్రిని? అది నేను అడగలేదండి. ఇబ్బంది అనేది అయితే ఏం పెట్టలేదు అనుకుంటున్నాను నేను. అంటే నీకు అంటే అక్కడున్న ఇంకొక 5-6 పిల్లల్ని తీసుకెళ్లారు సార్. ఓకే. ఆ సతీష్ తో పాటు తిరిగే పిల్లల్ని ఓకే. తీసుకెళ్లి తర్వాత వీళ్ళు తప్పేం లేదని తెచ్చి అక్కడ దింపేసి మళ్ళీ తర్వాత వాళ్ళని మళ్ళీ స్టేషన్ పిలిపించి మీకు డబ్బులు ఇస్తాము, దుర్గారావు చూపించాడని చెప్పించండి, అది ఇదని మ్యానిఫెస్టేషన్ చేశారు సార్. డబ్బులు ఇస్తామన్నారా? ఇందులో పోలీసులే చేపిస్తుంటే ఎక్కడ ఉంటుంది సార్ రక్షణ? ఓకే. ఓకే. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ ఈ దాడి చేయించింది. సో బోండా ఉమా అనుచరులే ఈ దాడి చేయించారని చెప్పి బలవంతంగా చెప్పించే కుట్ర జరిగింది, పోలీసులే చెప్పిస్తున్నారు. అదే కదా ఇప్పటివరకు మీ అనుభవం ప్రకారం? అవును సార్. అందులో ఇంకోటి సార్, ఇక్కడ ఏ క్యాస్ట్ కులాలని పట్టుకోకుండా ఒడ్డు కులాన్ని దాంట్లోనే 8 మందిని 7గురిని తీసుకెళ్లారంటే ఎంత బలంగా ఈ జాతిలో వాళ్ళని 8 మందిని 7 మందిని తీసుకెళ్లి ఎంత టార్చర్ పెడుతున్నారంటే ఈ జాతి అంత చులకనగా కనపడుతుందని కూడా మీరు ఇవ్వాలి సార్. ఇది మాత్రం ఓకే. అంటే బలహీన వర్గాల పిల్లలైతే వీళ్ళు న్యాయ పోరాటం బలంగా చేయలేరు, సో కుక్కిన పేనులో పడుంటారు, అంతేనా? అంతే సార్. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ దుర్గారావు గారు, ఫోన్లో అందుబాటులోకి వచ్చి నిజాలు చెప్పినందుకు. అసలు వాస్తవాలు, అసలు జైల్లో ఏం జరిగింది, మీరు ఎలాంటి బాధలు పడ్డారు, సతీష్ని బలవంతంగా ఒప్పించారని కూడా చెప్తున్నారు. సో అసలు ఏం జరిగిందో వాస్తవాలు మనం టీవీకి చెప్పారు. థ్యాంక్ యూ అండి దుర్గారావు గారు. మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ. అది A2గా పోలీసులు అరెస్ట్ చేశారు, నానా చిత్రహింసలకు గురి చేశారని దుర్గారావు చెప్పడాన్ని మనం చూసాం. 3rd డిగ్రీ ప్రయోగించారని కూడా చెప్పి బలవంతంగా చెప్పించే ప్రయత్నం జరిగింది. బోండా ఉమానే చేయించాడని చెప్పేసి ఆయన పేరు కూడా 2 సార్లు ప్రస్తావించినట్టుగా దుర్గారావు చెప్తున్నాడు. పూర్తిగా భయపెట్టి కొట్టి నిజాలు అసలు దాడి తాము చేయకపోయినా సరే బలవంతంగా చెప్పించే ప్రయత్నం జరిగిందని చెప్పి దుర్గారావు మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే సతీష్ను కూడా ఈ విధంగానే భయపెట్టారని చెప్పేసి చాలా స్పష్టంగా దుర్గారావు చెప్తున్నాడు. సో దీని గురించి కొంత మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు, మాట్లాడదాం.
కటకార్తీక్ దుర్గారావు మాట్లాడింది మనం చాలా స్పష్టంగా విన్నాము. తనను తీసుకెళ్లి కొట్టారు, భయపెట్టారు, నిజాలు ఒప్పుకోండి అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా ఉమా చెప్తేనే మేము చేశాము అని చెప్పి బలవంతంగా చెప్పించే కుట్ర జరిగింది. దానికోసం థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని చెప్పేసి దుర్గారావు చెప్పాడు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పుడు సతీష్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించిన నేపథ్యంలో సతీష్ను కూడా ఈ విధంగానే భయపెట్టి ఉంటారని చెప్పి దుర్గారావు చెప్తున్నాడు. ఎలా చూడాలి? రాయి దాడి కేసులో రాజకీయ రక్ష అంటే వాస్తవానికి ఒక పొలిటికల్ కోణాన్ని తీసుకురావడం కోసం, రాయి దాడి జరిగింది అని నమ్మించడం కోసం, ఆ రాయి దాడి చేపించింది టీడీపీ అని దాన్ని నమ్మించడం కోసం, రాజకీయాల్లో సానుభూతి అస్త్రం కోసం చేసినటువంటి రాజకీయ దాడి ఇది. రాయి దాడి కాదు, రాజకీయ దాడిగా దుర్గారావు మాటను బట్టి మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ఇక్కడ కొన్ని కీలకమైన ప్రశ్నలే మనం మొదటి రోజు ప్రశ్నిస్తూ వస్తున్నాం. ఫస్ట్ ఆ రాయిని చూపించండి, తర్వాత రాయి దాడి అని చెప్పండి. కానీ రాయిని చూపించలేకపోయారు. తర్వాత ఇప్పుడు పోలీసులు బహిరంగ క్షమాపణ ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఏటూగా దుర్గారావుని తీసుకెళ్ళి నిర్బంధంగా 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుకొని కోర్టుకు సరెండర్ చేయకుండా, జడ్జి గారి ముందు ఆధారపరచకుండా అక్రమంగా నిర్బంధించేసి అతను చెప్తున్న మాటలో దాని ప్రకారం థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించి వాళ్ళ మాటలో ఏటూగా అనుకున్నటువంటి వ్యక్తిని ఏటూగా చేర్చకుండా ఇలా ఇంటికాడ వదిలిపోయారు అంటే వాళ్ళకి ఏ రకమైన సాక్ష్యం దొరకలేదనే అర్థం. ఏ రకమైన సాక్ష్యం లేకుండా 3 రోజులు అక్రమంగా ఎందుకు నిర్బంధించారు? ఒక వ్యక్తి మానవ హక్కులకు భంగం కలిగించారు కదా. ఒక వ్యక్తి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి మానవ హక్కులకు భంగం కలిగించారు కాబట్టి బహిరంగ క్షమాపణ పోలీసులు చెప్పాలి. అది కాక వాళ్ళ మీద వాళ్ళు కేసులు బుక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇదేంటంటే అక్రమ నిర్బంధం అంటారు. సహజంగా ఒక వ్యక్తిని అరెస్టు అంటే అదుపులోకి తీసుకున్న తర్వాత అరెస్టు చూపించి 24 గంటలలో కోర్టు ముందు ఆధారపరిచారు. జడ్జి గారి ముందు ఎందుకు అదుపులో తీసుకున్నాం, వాళ్ళ ముందు ఉన్నటువంటి ప్రాథమిక సాక్ష్యాలంటూ జడ్జి గారు చూపించాలి. జడ్జి గారి పర్మిషన్తో మాత్రమే కస్టడీకి తీసుకొని విచారించాలి. జడ్జి గారి పర్మిషన్ లేకుండా ఎలాంటి విచారణ చేయడానికి ఏ మనిషి మీద నిర్బంధంగా మాట్లాడటానికి అవకాశమే లేదు. చట్టం ఒప్పుకోదు. కానీ చట్టాన్ని తమ చేతిలో తీసుకున్న పోలీసులు ఖచ్చితంగా పోలీసుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు బలహీన వర్గాలకు, ప్రజలకు, ఒడ్డెల కులానికి సంబంధించిన ఆ కాలనికి సంబంధించిన వ్యక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అది కాక A2లో క్లియర్ సాక్ష్యాలు దొరకలేదు, థర్డ్ డిగ్రీ ఉపయోగించారు, బాండోమా పేరు చెప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఏది సాధ్యం కాలేదు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇదే విషయం A1లో కూడా జరిగి ఉంటుందని నాకు అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే A2 విషయంలో జరిగి ఉంటుంది, ఏం జరిగిందో A1 విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుంది. కాకపోతే దుర్గారావు ముందుగా లొంగిపోలేదు. రాయి దాడి జరిగిందని చెప్పేసి పోలీసులు ఒక కంక్లూజన్కి వచ్చారు. అయితే దుర్గారావు మాత్రం ఆ సమయంలో అక్కడ లేడు. దుర్గారావు ఇదే విషయం ప్రస్తావించాడంట. ఇప్పుడు నేను అక్కడ ఉన్నట్టు చెప్తున్నారు, ఏదో వివేకానంద స్కూల్ దగ్గర నుంచి రాయి ఇసిరేశారని చెప్తున్నారు. నేను కూడా అక్కడే ఉన్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏదైనా ఉంటే తీయండి, నేను అక్కడ ఆ సమయంలో దాడి జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నట్టు చూపించండి అని చెప్పేసి చాలా బలంగా అడిగాడంట దుర్గారావు. కానీ పోలీసులు ఏమీ చెప్పలేని పరిస్థితి, ఎలాంటి ఆధారం చూపించలేని పరిస్థితి. ఆ టైంలో దానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంగా నుండి పెట్రోల్ బంక్ దగ్గర, దానికి దగ్గరలో నేను ఉన్నాను, నేను ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నాను. ఈ ప్లేస్కి నేనున్న ప్లేస్కి అసలు ఆ సమయంలో సంబంధం లేదు. అయినా కానీ నన్ను బలవంతంగా తీసుకెళ్ళి ఈ విధంగా బలవంతంగా వాళ్ళు అనుకున్నది, వాళ్ళ మనసులో ఉన్నది చెప్పించే కుట్ర చేశారని చెప్పి దుర్గారావు చెప్తున్నాడు. ఎట్లా చూడాలి దీన్ని? ఇక్కడ 2 అంశాలు. పోలీసులు వాళ్ళు అనుకున్నట్టు దుర్గారావుని A2గా బుక్ చేయాలంటే, ఒకటి దుర్గారావు తనంతట తానన్నా ఒప్పుకోవాలి, లేదు సాక్ష్యాధారాన్ని పోలీసులైనా చూపించాలి. పోలీసుల దగ్గర సాక్ష్యాలు లేవు అనేటువంటిది మొదటి రోజు నుంచి మనం చెప్తున్నదే. రాయే చూపించలేకపోయిన వాళ్ళు వేరే సాక్ష్యాధారాలు చూపించారు అట్లా అనుకోగలం. రెండోది, వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ ఒకసారి బయట తీసి చూడండి. సాక్షులు 12 మంది అన్నారు. ఆ 12 మంది సాక్షులు కూడా పొలిటీషియన్స్, అంటే జగన్ గారి వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులే సాక్షులుగా పరిగణించుకొని వైసీపీ వాళ్ళు దాడి జరిగిందని చెప్పక దాడి జరగలేదని చెప్తారా? మా నాయకుడు తనతో తను డ్రామా ఆడుతున్నాడు, సానుభూతి డ్రామా ఆడుతున్నాడు ఏమైనా వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారా? ఏ పార్టీ నాయకుడు వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా, వాళ్ళ నాయకుడికి వ్యతిరేకంగా చెప్పుకోరు కదా. చెప్పుకుంటే వాళ్ళ టికెట్లు పోతే వాళ్ళ పార్టీలో వాళ్ళ పొజిషన్స్ పోతాయి. ఏ నాయకుడు వాళ్ళు చెప్పుకోడు. వాళ్ళనే సాక్షులుగా పెట్టుకొని కేసును బుక్ చేశారు తప్ప వాస్తవమైనటువంటి ప్రతి సాక్షులను కానీ, అక్కడికి వచ్చిన జనాన్ని కానీ, సామాన్యులు కానీ, అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళని కానీ సాక్షిగా పేర్కొంటూ రిమాండ్ రిపోర్ట్లో పెట్టలేదు. అది మనకు క్లియర్గా కనపడుతుంది. ఇంకొకటి విషయం చెప్తా ఉన్నాం, అమాయకులైనటువంటి సతీష్ని తీసుకొచ్చి A1గా బుక్ చేసి అతనికి ఉన్నటువంటి ఏదో కొన్ని మత్తు పదార్థాలు డెగ్రేడ్ కావటం వల్ల చెప్పి ఎస్ వాటిని చూపించేసి తీసుకెళ్ళి వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేశారో, కొట్టి బ్లాక్మెయిల్ చేశారో, లేదా ఏదైనా ఆశ చూపించి బ్లాక్మెయిల్ చేశారో. వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ రోజు బయట ఇచ్చారు మీడియాకి. ఇప్పుడు జగన్ గారి మీద దాడి జరిగితే విజయమ్మ గారు స్పందించలేదు. కానీ ఈ వేముల సతీష్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ పేరు కూడా వేముల దుర్గారావే.
వేముల దుర్గారావు కానీ వాళ్ళ మదర్ కానీ బయట ఇచ్చారు మీడియా ముందుకు వచ్చేసి. మా కొడుకులు అక్రమంగా నిర్బంధించారు, కేవలం సొల్యూషన్ తీసుకెళ్తున్నాడు, కౌన్సిలింగ్ ఇస్తామని తీసుకెళ్ళి ఇప్పుడు జగన్ దాడి కేసులో నిందితుడిగా చేర్చడం జరిగింది. అక్రమంగా మా కొడుకు మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించేసి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఒక అనుమానాన్ని వాళ్ళ పేరెంట్స్ వ్యక్తం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యాంగిల్లో విచారణ జరగాలి. A2 విషయంలో క్లియర్గా పోలీసులు దుఃఖమానం బయటపడింది కాబట్టి A2 విషయంలో పోలీసులు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా విచారణ జరుపుతున్నారనే విషయం బయటపడింది కాబట్టి 3 రోజులు అక్రమ నిర్బంధం బయటపడింది కాబట్టి చట్టాన్ని ఫాలో కాలేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్న విషయం బయటపడింది కాబట్టి ఖచ్చితంగా A1 విషయంలో కూడా వాళ్ళు పెట్టిన కేసును వెనక్కి తీసుకొని ఖచ్చితంగా A1గా పెట్టిన వేముల సతీష్ని బయటకు తీసుకురావాలి, విడుదల చేయాలి, అతని సమాజాన్ని చూపించాలి, అతనికి ఏం ఆశ చూపించేసి ఎలా భయపెట్టి ఎలా నిర్బంధించి అతనితో నేరాన్ని ఒప్పించారు అనేటువంటి విషయాన్ని కూడా తేల్చాలి. ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ ఈ పరిణామాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎలక్షన్ కమిషన్ అసలు ఏదో జరుగుతోంది ఈ కేసుకు సంబంధించి, అమాయకుని బలి చేసే కుట్ర జరుగుతుందని చెప్పి ఒక సుమోటోగా కేసు నమోదు చేసి ఉన్న విచారణ జరిపించాల్సిన అవసరం ఉందా లేదా పోలీసుల మీద? మనం ఎలక్షన్ కమిషన్ Day 1 నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ కేసును సుమోటోగా తీసుకొని సెంట్రల్ ఏజెన్సీ తోట అంటే CBI చేత విచారణ జరిపించండి అని చెప్పేసి మొదటి రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉన్నాం. ఈవెన్ కూటమిలో ఉన్నటువంటి TDP కానీ బీజేపీ కానీ జనసేన కానీ విచారణ తప్పించుకోవాలని కానీ విచారణ వద్దని కానీ చెప్పడం లేదు. CBI చేత విచారణ చేయించమని చెప్తా ఉన్నాయి. కానీ ఎందుకో ఇప్పుడు ఉన్నటువంటి అధికారం ఉన్న రాజకీయ పార్టీ ఎవరైతే బాధితులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, అంటే దాడి జరిగిన వ్యక్తిని బాధితుడిగా అంటాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన CBI ఎంక్వైరీ డిమాండ్ చేయట్లేదు ఎందుకు అని చెప్పేసి మన అనుమానం కూడా వ్యక్తం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ CBI విచారణ అంటే ఎందుకు భయపడుతున్నారు, అడగటానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? రాయి పట్టుకోలేని పోలీసుల్ని, సెక్యూరిటీ ఇవ్వలేని పోలీసుల్ని, ముందస్తు షెడ్యూల్ ఉన్నా సరే దాడి జరిగినా సరే ఆ నైట్ ఎవరు దాడి చేశారో చెప్పలేని పోలీసుల్ని పట్టుకొని ఊగులాడుతున్నారు. ఆ కేసును వాళ్ళకి అప్పచెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ CBIతో విచారణ కావాలని అడగటంలో ఎందుకు లోపం జరుగుతుంది, ఎందుకు భయపడుతున్నారు? CBIతో విచారణ చేపిస్తే ఏం బయటపడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు క్లియర్గా తెలవాలి. ఏ విషయాలు బయటకు వస్తాయి, ఏ తప్పు జరిగిందనే విషయం బయటకు వస్తుంది, ఎవరు ఉద్యోగాలు పోతాయి. అసలు అక్కడ రాయే లేదు, రాయి దాడి ఘటనే లేదు, అసలు రాయితో దాడి చేయలేదు, అసలు గాయం ఏ విధంగా జరిగింది, అసలు గాయం జరిగిందా లేదా, ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చేస్తాయన్న భయంతోనే CBI ఎంక్వైరీకి డిమాండ్ చేయట్లేదా? అట్లాగే భావించాల్సిన పరిస్థితుందా? ఎస్, CBI విచారణకి అనుకోవట్లేదంటే మనం ఇలాంటి అనుమానాలు చాలా వ్యక్తం చేయాల్సి వస్తుంది. అసలు నేను Day 1 నుంచి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాను. ఒకటే యాంగిల్ ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? కొంతమంది అంటున్నారు, అక్కడ ఉన్న ప్రత్యక్ష అంటున్నారు గజమాల గీరకపోయింది అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ యాంగిల్లో ఎందుకు విచారణ జరగట్లేదు? ఆ యాంగిల్లో కూడా విచారణ జరగాలి కదా. ఉన్నటువంటి అన్ని అనుమానాలని నివృత్తి చేసే విధంగా ఎంక్వైరీ జరగాలి కదా. వీరు అనుకున్న ఒకటే యాంగిల్లో ఎందుకు విచారణ జరుగుతుంది? ఆ గజమాల చుట్టూ, గజమాలకున్న ఇనప సోవర్ చుట్టూ ఎందుకు విచారణ జరగట్లేదు? ఇంకోటి, ఆ రోజు కేసీఆర్ నాని టపక్ అని సౌండ్ వినపడిందని చెప్పారు. ఆ టపక్ అని సౌండ్ ఏంటి, అతను నానికి మాత్రమే ఎలా వినపడింది అనే విషయాన్ని కేసీఆర్ నాని పిలిపించి ఎందుకు విచారణ చేయట్లేదు? ఒకరి రాయి దాడి జరిగింది, అదే నిజం. ఎల్లంపల్లి వేయించలేదని గ్యారంటీ ఏంది? కేసీఆర్ నాని వేయించలేదని గ్యారంటీ ఏంది? కేసీఆర్ చిన్ని గెలవకూడదని నాని బలంగా కోరుకుంటున్నారు కదా. ఆయన టికెట్ ఇవ్వడం వల్లే కదా పార్టీ విడిచి తనకి ఇష్టమైన పార్టీలో జాయిన్ అయ్యారు, ఎంపీ టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తున్నారు. మరి కేసీఆర్ నాని చేయలేదని గ్యారంటీ ఏంది? కేసీఆర్ నాని మీద ఎందుకు విచారించారు? బోండా ఉమా పేరు చెప్పించడంలో ఉన్న ఇంట్రెస్ట్ కేసీఆర్ నాని మీద ఎంక్వైరీ చేయటం ఎందుకని లేదు? నేను అక్కడ అడగదలుచుకున్నా. బోండా ఉమా పేరు చెప్పడానికి చాలా ఇంట్రెస్ట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోజు దుర్గారావు ఇంకా పేరు చెప్పకముందే ఈ బోండా ఉమా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నా ఇంటికి 2 ACPలు వచ్చారు, 9 CIలు వచ్చారు, 6 SIలు వచ్చారు, 100 మంది కానిస్టేబుల్ వచ్చారని చెప్పేసి. నాకు తెలిసి మంత్రికి కూడా ఇంత సెక్యూరిటీ ఎవరు? ఒక అభ్యర్థికి, అది కూడా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కేవలం ఎలక్షన్లో ఒక ధీమా కట్టగార్తీకు పోలీసుల ధీమా ఏంటంటే దుర్గారావు అని చెప్పినట్టే చెప్పేస్తాడు, దుర్గారావుని భయపెట్టించేద్దాం, దుర్గారావుని బెదిరించేద్దాం, అతను మనం చెప్పినట్టు బోండా ఉమ్మ పేరు చెప్పేస్తాడు, వెంటనే ఇక్కడ అరెస్ట్ చేపిద్దాం, ఈ ప్లాన్ జరిగినట్టు భావించాలా? ఎస్, మనకు అదే అర్థమవుతుంది కదా, మీరు చెప్పినట్టే అర్థమవుతుంది. ఒకవైపు దుర్గారావుని అక్రమంగా కోర్టుకు కూడా సరెండర్ చేయకుండా 3 రోజులు తమ నిర్బంధంలో చేసుకోవడం కానీ, ఒకవైపు బోండా ఉమ్మ ఇంటికి పోలీసులు రావటం కానీ, ఈ 2 సైమల్టేనియస్లీ ఒకే కాలంలో జరగటం వల్ల మనకు ఇదే అర్థమవుతుంది. ఒకవైపు దుర్గారావుని బెదిరించేసి దుర్గారావు కనుక బోండా ఉమ్మ పేరు నొప్పేసుకుంటే వెంటనే బోండా ఉమ్మని అరెస్ట్ చేసేసి ఇదిగో TDP దాడి చేపించింది, బోండా ఉమ్మ దాడి చేపించారు, కుట్రపూరితంగా జగన్ మీద హత్యా ప్రయత్నం జరిగింది అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేశారా? ఇదే అర్థమవుతుంది. ఇంకోటి కూడా, అసలు జగన్ మీద ఎందుకు దాడి జరుగుతాయి, ఎన్నికల సమయంలోనే ఎందుకు దాడి జరుగుతాయి అనేది సమాధానం చెప్పాలి. జెడ్ కేటగిరీ నిద్రపోతుందా, కమాండోలు నిద్రపోతున్నారా? జగన్ మీద దాడి జరిగితే రక్షణ ఇచ్చేసి కాపాడుకునే పరిస్థితిలో కూడా సీఎం సెక్యూరిటీ లేదా? రెండోది, దాడి జరిగిన తర్వాత గంట సేపు ఎందుకు ప్రచారం చేయనిచ్చారు? ఏ సెక్యూరిటీ రూల్స్ ప్రకారం దాడి జరిగిన తర్వాత స్టిక్కర్ వేసుకొని స్టిక్కర్ని విజువల్ చేస్తూ
అతను ప్రచారం చేసుకున్నాడు. అది ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధం, సెక్యూరిటీ నిబంధనలకు విరుద్ధం, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ నిబంధనలకు విరుద్ధం. ఇక్కడ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ బ్లాక్ కమాండోస్ మీద, పర్యటనకు సహకరించిన విజయవాడ సిపి మీద ఎందుకు చర్యలు లేవు? నేను దేవాన్ని చదువుతున్నా. ఇక్కడే ఒక నాటకం, జగన్ నాటకం మనకు అర్థమవుతుంది అనేటువంటిది క్లియర్గా అర్థం చేసుకోవాలి. వాస్తవంగా సీఎం వ్యక్తి మీద దాడి జరిగిన తర్వాత ఆ దాడికి ఒక స్టిక్కర్ వేసి గంట పాటు ప్రచారం చేసుకొని ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ పోయి కుట్టేపించుకోవడం అనేటువంటిది నమ్మటానికి అవకాశం ఉందా? సెక్యూరిటీ దీనికి ఒప్పుకుంటుందా? జగన్ గారికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అక్కడ జగన్ గారే కాదు, ఆ సీఎం పొజిషన్లో వలి ఉన్నా, కార్తీక్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, సమ్ ఎక్స్ ఉన్నా, సమ్ వై ఉన్నా, సెక్యూరిటీ రీజన్స్ ఒప్పుకో, ఇమ్మీడియట్లీ హాస్పిటల్ తరలిస్తే ఇమ్మీడియట్లీ కుట్టేపిస్తారు, ఇమ్మీడియట్లీ రెస్ట్ చెప్తారు. ఎంక్వైరీ చేపిస్తే ఇప్పుడు మీరు లేవనెత్తినటువంటి అనుమానాలన్నీ కూడా సెక్యూరిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు దానికంటే ముందు ఏం జరిగింది, ఈ అన్ని విషయాలు, ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి సిబిఐ ఎంక్వైరీ చేస్తే. మరి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తారా? ఇదంతా జరుగుతుందా లేదా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కటకర్తికి ఫైనల్గా దీన్ని బట్టి మనకు అర్థమైంది, బెదిరించారు చాలా స్పష్టంగా. అంటే దాడికి పాల్పడింది వాస్తవమా కాదా అని చెప్పేసి పక్కన పెట్టేసి ఒకవైపు దాడి జరిగిందని చెప్పి బోండా ఉమ్మని చేయించాడని చెప్పి నువ్వు నిజం ఒప్పుకోవాలని చెప్పి తలకాయ కింద కాళ్ళు పైకి పెట్టి కొట్టారంటేనే చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది నిజం ఒప్పుకోవాల్సిందని చెప్పి బెదిరింపు ధోరణి పోలీసుల వైపు నుంచి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మరి ఎవరి ఆదేశాలతో పోలీసులు ఈ రకమైనటువంటి నాటకం ఆడారనేది కూడా స్పష్టంగా బయటికి వాస్తవాలు తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. సతీష్ను కూడా ఈ రకంగానే బెదిరించారు. అతను చిన్న పిల్లవాడు కాబట్టి అతను బెదిరిపోయి హడలిపోయి సరే మీరు చెప్పినట్టే వింటా సార్ అని చెప్పేసి ఆయన అనబట్టి ఇప్పుడు జైలుకు పోయిన పరిస్థితి కనిపిస్తుంది. సతీష్ తండ్రి కూడా ఇదే విషయం చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అవసరమైతే డబ్బులు కూడా ముట్ట చెప్పి మేము చెప్పినట్టు వినండి, మీకు శిక్ష తక్కువ పడుతుంది, మిమ్మల్ని త్వరగానే బయటికి తీసుకొస్తామని చెప్పేసి బలవంతంగా ఒప్పించినట్టుగా దుర్గారావు చెప్తున్నాడు. సో చూద్దాం అసలు వాస్తవాలు బయటికి రావాలి. దుర్గారావు బయటకు వచ్చిన తర్వాత ఇంకోటి కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలి. ఎందుకంటే బలహీన వర్గాల పిల్లలు ఎలా బలవుతున్నారు అన్న విషయాన్ని ఒక విషయం చెప్పాలి. జొన్నపల్లి శ్రీనివాసు కాదు, ఇదే మాత్రమే కాదు, జొన్నపల్లి శ్రీనివాస్ దళిత యువకుడు. అతనికి బెయిల్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ తెలుసు. అదే ఒక ఎమ్మెల్సీ అనంతబాబు, వైసీపీ సంబంధించిన ఎమ్మెల్సీ అనంతబాబు ఒక వ్యక్తిని హత్య చేశారన్న కేసు. ఇక్కడ కేవలం హత్యాయత్నం కేసే జొన్నపల్లి శ్రీనివాస్ మీద ఉన్నది, అది కూడా తేలలేదు. హత్యాయత్నం కేసు మాత్రమే ఉంది. కానీ ఎమ్మెల్సీ అనంతబాబు మీద హత్య కేసు ఉంది. ఒక దళిత యువకుడిని కార్ డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశారన్న కేసు ఉంటే అతనికేమో బెయిల్ వచ్చింది, అతన్నేమో పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయరు, అతనికి ఉన్న ఎమ్మెల్సీ పోస్ట్ని కూడా తీసేయరు. కానీ ఈ జొన్నపల్లి శ్రీనివాస్ బెయిల్ మాత్రం అడ్డుపడతారు. ఎంక్వైరీకి జగన్మోహన్ రెడ్డి గారు సహకరించారు. తన మీద దాడి జరిగిందని వాపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, తన మీద ప్రతిపక్షాలు దాడి చేశాయని చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు, అధికారులు వచ్చి తనే ముఖ్యమంత్రి అయి తన చేతిలోనే అధికారం ఉంది, ఎవరు దాడి చేశారో చెప్పరు, దాడి చేసినటువంటి పట్టుకునే ప్రయత్నమో చేయరు, జొన్నపల్లి శ్రీనివాసు నేరాన్ని చూపించే ప్రయత్నం చేయరు, పైగా ఆయన పేరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, ఎంక్వైరీకి సహకరించారు. అంటే ఒక దళిత యువకుడు అమాయకుల్ని బలి చేశారని చెప్పి అక్కడ దళిత యువకుడు బలైపోయాడు, అక్కడ దళిత యువకుడు బలైపోయాడు, చాలా కాలం అక్రమంగా నిర్బంధంగా జైల్లో ఉండబడ్డాడు. ఇక్కడ వేముల సతీష్ ఒక బీసీ యువకుడు ఉండబడుతున్నాడు. అక్కడ ఎస్సీ, ఇక్కడ బీసీ, ఇక్కడ ప్రజలు ఒక ఎస్సీ యువకుడు చచ్చిపోతే దయా కరుణ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఒక ఎస్సీని బీసీని బలి చేయడానికి మాత్రం ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపుతున్నారు అనేటువంటిది సామాన్యులు అడుగుతున్న ప్రశ్న. ఒక దళిత యువకుడు చంపేశారు, ఒక మీ పార్టీ ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేశారంటే స్పందించలేకపోతున్నారు. కానీ ఒక ఎస్సీ యువకుడిని నిర్బంధంగా జైల్లో అక్రమంగా ఉంచితే స్పందించలేదు, ఒక బీసీ యువకుని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఏంది ఒక ఎస్సీ బీసీల మధ్య నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ ఇద్దా అని అడుగుతూ ఉన్నారు. ఇంకోటి చర్మిలా మాట్లాడిన ఒక మాటను కూడా మనం కీలకంగా మాట్లాడుకోవాలి. బాబాయ్ హత్య కేసు మీద మేము మాట్లాడుతుంటే మా నోళ్ళు మోయిస్తున్నారే, అది హత్య, చనిపోయాడు, క్లియర్గా కనపడుతుంది, గొడ్డెడు ఓటుతో చనిపోయాడన్న విషయం కనపడతా ఉంది. కానీ ఆ విషయం మీద మాట్లాడుతున్నారే, మీ మీద హత్యాయత్నం మాత్రమే జరిగింది, కానీ ఇక్కడ హత్య జరిగింది, మీ ప్రాణం మాత్రమే విలువైందా, బాబాయ్ ప్రాణం విలువైంది కాదా అని షర్మిల అడుగుతూ ఉంది. దాన్ని బట్టి అర్థమవుతుంది రక్త సంబంధాలు, ప్రజా సంబంధాలకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న విలువ ఇదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దీని మీద వైసీపీ కానీ జగన్ కానీ స్పందించారని చెప్పేసి మనం కూడా కోరుకుంటాం. మొత్తానికి దుర్గారావు అయితే ఒక పెద్ద బాంబే పేల్చినట్టు భావించాలి. ఎందుకంటే పోలీసులకి వ్యతిరేకంగా మాట్లాడడు అనుకుని పోలీసులు భావించుంటారు బహుశా. ఎప్పుడైతే తన తప్పు లేదని చెప్పి ఎలాంటి ఆధారాలు చూపెట్టలేదని చెప్పి సేఫ్గా తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టిన తర్వాత అసలు వాస్తవాలు బయట పెడుతున్నాడు దుర్గారావు. పోలీసులు తనను ఏ విధంగా బెదిరించారు, ఏ విషయాలు
చెప్పాలని చెప్పి తనను భయపెట్టే ప్రయత్నం చేశారు, తనను థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొట్టారు. ఈ వాస్తవాలన్నీ కూడా బయట పెడుతుంటే పోలీసుల వెన్నులో ప్రస్తుతం వణుకు పుడుతుంది. దాంతోపాటు ఇప్పుడు అధికార పార్టీలో కూడా ఒక వణుకు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అసలు వాస్తవాలు అనేది ప్రజలకి తెలిసిపోతున్నాయి కాబట్టి ఒక భయం అనేది వాళ్ళలో కనిపిస్తుంది. సో చూద్దాం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి. అసలు వాస్తవాలు బయటకు రావాలంటే సిబిఐ డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ డిమాండ్ వాళ్ళు అధికార పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా సరే లేవనెత్తుతారా? అసలు వాస్తవాలు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా, లేదంటే దీన్ని కప్పేసే ప్రయత్నం చేస్తారన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.